హాయ్ హలో మీ అందరి కోసం ఫాల్గుణ మాస విశిష్టత గురించి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాను. వినండి. తెలుగు మాసాలలో చివరిది ఫాల్గుణం. మనలోని అరిషడ్వర్గాలను కోరికలను నియంత్రణలో ఉంచడం కోసం సాధన చేయడానికి అనువైన మాసం ఫాల్గుణ మాసం. ఆకాశంలో శ్వేతవజ్రంతో దండకారంగా ప్రకాశించే 2 నక్షత్రాలతో కూడినదే ఫాల్గుణ నక్షత్రం. అందులో ప్రథమం పూర్వ ఫల్గుణ అంటే పొబ్బ, ద్వితీయం ఉత్తరా ఫల్గుణ అంటే ఉత్తర. అర్జునుడు ఈ నక్షత్రం నాడు జన్మించడం వల్ల ఫాల్గుణుడయ్యాడు. అందుకే ఈ మాసం అంత ప్రఖ్యాతత పొందింది. శ్రీ మహావిష్ణువు ఈ మాసంలో గోవిందనామంతో సంతోషిస్తాడు. ఈ కారణం చేతనే ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని చెబుతారు. ఈ మాసంలో ఎన్నో వ్రతాలు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. పూర్ణిమ నాడు ఫల్గుణి నక్షత్రంలో ఉన్న చంద్రమాసాన్ని ఫల్గుణ మాసమని పిలుస్తారు. ఈ మాసం శశిర ఋతువుకు వీడ్కోలు చెబుతూ వసంతానికి స్వాగతం పలుకుతుంది. ఫల్గుణంలో చేసిన దైవకార్యములు రెట్టింపు ఫలితాలని ఇస్తాయి. కాబట్టి ఫల్గుణ మాసం విశిష్టమైనది, దివ్యమైనది. అందుకే ఈ మాసం ప్రత్యేకత పొందింది. శ్రీ మహావిష్ణువు ఈ మాసంలో గోవిందనామంతో సంతోషిస్తాడు. ఈ కారణం చేతనే ఫల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని చెబుతారు. ఈ మాసంలో ఎన్నో వ్రతాలు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. ఈ సంవత్సరం మార్చి 11న ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది. ఫాల్గుణం ఆహ్లాద వాతావరణంలో బ్రహ్మీ ముహూర్త సంధ్యాకాలం దేవతార్చనలకు పవిత్రమైనది. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి వరకు చేసే ప్రతి వ్రతంలో 12 దినాలు నదీ స్నానము ఆచరించాలి. పాడ్యమి నాడు గుణవాప్తి వ్రతము, తదేనాడు మధుకా వ్రతము చేస్తారు. ఫాల్గుణ శుద్ధ చవితిని తెలా అంటారు. దీనినే పుత్రగణపతి వ్రతమని, శాంత చతుర్థి వ్రతమని అంటారు. ఈ రోజున ఉపవాసం చేసి తిలాన్నంతో గణపతి హోమం చేసి అతిథులు భోజనం చేసిన తర్వాత హోమం చేసిన వారు తినాలి. దీనివల్ల సర్వ విఘ్నములు తొలగిపోతాయి. ఈ రోజున వ్రతమాచరించిన వారికి సత్సంతానం కలుగుతుంది. అనంత పంచమి వ్రతం చేయాలి. ఈనాడు నువ్వులు కలిపి వండిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి స్వీకరించాలి. సప్తమి నాడు ఆర్మ సంపుట వ్రతం చేయాలి. ఉషోదయకాల స్నానం అనంతరం సూర్యునికి అర్ఘ్యము ఇవ్వాలి. సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. ఈ మాసంలో శ్రీ లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవిని, సీతామాతను షోడశోపచారాలతో పూజించాలి. ప్రదోషకాలంలో దీపారాధన చేసిన వారికి సౌభాగ్య సంపద చేకూరుతుంది. ఈరోజు లలితాకాంతీదేవి వ్రతం ఆచరించాలి. నవమి నాడు ఆనంద నవమి అని శ్రీ లక్ష్మీనారాయణులను తులసీ దళములతో మందార పుష్పములతో అర్చించాలి. ఈ మాసంలో వచ్చే ఏకాదశిని మతత్రయ ఏకాదశి, అమలకీ ఏకాదశి, ధాత్రి ఏకాదశి, అమృత ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీ లక్ష్మీనారాయణులను పూజించి ఉపవాసము జాగరణ చేయాలి. ఉసిరి చెట్టు కింద శ్రీ లక్ష్మీనారాయణులను పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున చేసిన వ్రతముల వేల కొలది గోదానాలు చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి. శుద్ధ ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిథి. దీన్ని నృసింహ ద్వాదశి అంటారు. శ్రీ నృసింహస్వామి అర్చిస్తే సర్వ విఘ్నములు తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఈ రోజున చేసే గంగానదీ స్నానం అత్యంత మహిమాన్విత ఫలితాన్ని ఇస్తుంది. శుద్ధ త్రయోదశి రోజున గ్రామ సంక్షేమం కోసం మన్మథ విగ్రహ దహనం చేస్తారు. శుద్ధ చతుర్దశి నాడు శ్రీ మహేశ్వర వ్రతము ఆచరించాలి. ఈ నెలలో హోళీ పండుగ నిర్వహిస్తారు. పూర్ణిమను హోళికా పూర్ణిమ అని, మదన పూర్ణిమ అని, హోళీ అని, కామదహనమని వ్యవహరిస్తారు. ఈరోజు ఉదయమే ఎండిన పిడకలపై మంట వేసి కామదహనం చేస్తారు. పూర్ణిమ సాయంత్రం నృత్య గీత వాయిద్యాలతో బాలకృష్ణుని లేదా రాధాకృష్ణులను ఉయ్యాలలో ఉంచి ఆరాధించి డోలాోత్సవం జరపాలి. ఇలా చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఈ పూర్ణిమ నాడు మదురైలో శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణము, తమిళనాట శివపార్వతుల కళ్యాణము జరుపుతారు.
ఈరోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి గోమయంతో అలికిన ఇంట ప్రాంగణంలో తెల్లటి వస్త్రాన్ని ఆసనంగా చేసుకుని తూర్పు ముఖంగా కూర్చుని ఒక ముత్తైదుచే వందన తిలకము నీరాంజనము పొంది కొత్త చందనముతో కూడిన మామిడి పువ్వులను భక్షించడం వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి, పాప విమోచన ఏకాదశి అని అంటారు. ఈ రోజున శ్రీ లక్ష్మీనారాయణులను అర్చించి ఉపవాసము ఉండి నియమానుసారము ఏకాదశి వ్రతం ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. బహుళ ద్వాదశి అన్నమాచార్య వర్ధంతి కావున ఆయన కీర్తనలు పాడి స్మరించుకోవాలి. బహుళ అమావాస్య కనుక దీనిని కొత్త అమావాస్య అంటారు. ఈరోజు దైవ పితృ ఆరాధనలు చేయడం శ్రేష్టం. పితృదేవతలను తర్పణాలు ఇవ్వాలి, అన్నదానం చెయ్యాలి. పాండవులు ఈ మాసంలోనే జన్మించారు. ఈ మాసంలో క్షీరసాగర మథనం జరిగింది. అయ్యప్ప స్వామి అవతరణ ఈ మాసంలోనే జరిగింది. ఈ మాసంలో చేసే ప్రతి దానం గోవిందునికి ప్రీతి కలిగిస్తుంది. ఈ మాసం నారాయణునికి ప్రీతికరం, భక్తులందరికీ పావనం, ముక్తిదాయకం. అందుకే ఫాల్గుణ మాసము అంత ప్రఖ్యాత కలిగింది. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి. మరిన్ని మంచి విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను.